ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఐసిడిఎస్ లక్ష్యము పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి ఆహారము, ఆరోగ్యము, విద్య అందించాలి. కానీ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి తీసుకొచ్చిన యాప్ల వల్ల ఆహారం అందించడానికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో వచ్చింది. దీన్ని ఈరోజు లబ్ధిదారులకి అందించాల్సిన ఆహారాన్ని ఈరోజు ఐసిడిఎస్ లక్ష్యము పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి ఆహారము, ఆరోగ్యము, విద్య అందించాలి. ఈ పనులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చింది, మన రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవని యాప్ తీసుకొచ్చారు. అంటే ఈ యాప్ల వల్ల ఈ యాప్ల్లో ఫోటో క్యాప్చర్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, ఓటీపీ వస్తేనే ఈరోజు ఆ లబ్ధిదారులకి ఆహారం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈకేవైసీ ఇవ్వటానికి లేకపోతే యాప్ల్లో ఓటీపీ రావటానికి కనీసం వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఉండాలి అనేది ఈరోజు ప్రభుత్వం మర్చిపోతా ఉంది. 2022లో అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చారు. ఈ ఫోన్లు దాదాపు 90% చెడిపోయినాయి. చాలా ప్రాంతాల్లో అసలు నెట్ సిగ్నల్ ఉండట్లేదు. ఈరోజు తప్పకుండా మీరు ఫోటో క్యాప్చర్ తీస్తేనే ఆహారం ఇవ్వండి అని చెప్పేసి చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఈరోజు సరుకులు కూడా ఒకసారి రావు. ఒకసారి గుడ్లు వస్తే, ఇంకోసారి పాలు వస్తే, ఇంకోసారి ఆయిల్ వస్తే, అన్ని సార్లు లబ్ధిదారులు ఈరోజు సెంటర్కి రావటానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇన్నిసార్లు మీరు ఇచ్చే సరుకుల కోసం రాలేమో అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి లబ్ధిదారులు సెంటర్కి వచ్చినప్పుడు కూడా సర్వర్లు పనిచేయట్లేదు. సర్వర్ పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని గంటల కొద్ది కూర్చోబెడితే వాళ్ళు విసుక్కొని అంగన్వాడీలను తిట్టుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకని ఇలాంటి సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, మానసిక టెన్షన్ కి గురవుతా ఉన్నారు. అందుకని మేము కోరేది ఏమిటంటే ఈ రోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలి, 5G నెట్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లు మొత్తం కూడా ఆగస్టు 4వ తారీఖున అధికారులకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అధికారులు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండో అంశం, మీ అందరికీ తెలుసు, అంగన్వాడీకి 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఈ కాలంలో ధరలు పెరిగినాయి. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రధానంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి 2024 జూలైలో పెంచుతామని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే అమలు అయ్యిద్ది అని చెప్పేసి మేము చాలా ఆశించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి వేతనాల విషయం ఏమీ తేల్చట్లేదు. వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో అంశం, ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మినీ సెంటర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తున్నాం అని చెప్పేసి మొన్న కేబినెట్ తీర్మానం చేసింది, సంతోషమే. కానీ ఇంతవరకు జీవో ఇవ్వాల. జూలైలో జీవో ఇస్తాము, ఆగస్టు 1వ తారీఖు కల్లా మినీ సెంటర్లు అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాము అని చెప్పారు. ఈరోజు ఆగస్టు వస్తా ఉంది కానీ జీవో మాత్రం ఇవ్వలేదు. వెంటనే మినీల్ జీవో కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాను. వాడి వర్కర్లకు వచ్చేది 11,500, హెల్పర్లు మినీలకు వచ్చేది 7,000. కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ఎందుకు అమలు కావట్లేదు అంటే మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని అందరికీ మినహాయింపు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఈ సమస్యల మీద వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలవాలి, సమస్యల పరిష్కారం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.